రేపు తిరుపతిలో కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై విజయోత్సవ సభ నిర్వహించనున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్తో పాటు కేంద్ర మంత్రులు, ఇతర ప్రజాప్రతినిధులు హాజరు కానున్నారు. 15,000 మంది కూర్చునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. తిరుపతిలో ఎన్డీఏ సభపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి ఉమాశంకర్ అందిస్తారు. ఎన్డీఏ నేతృత్వంలో రేపు తిరుపతి దామనేడు వద్ద విజయోత్సవ సభ నిర్వహించనున్నారు. ఇప్పటికే దానికి సంబంధించి పూర్తి ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఏదైతే రెండేళ్ల ప్రభుత్వ పాలనకు సంబంధించి, సంక్షేమ ఫలాలకు సంబంధించి ఈ సభలో పూర్తిగా ప్రజలకు వివరించే విధంగా కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయి. చూడొచ్చు, దాదాపు 14 ఎకరాల్లో 15,000 మందికి కూర్చునే విధంగా ఈ యొక్క సభా ప్రాంగణాన్ని ఏర్పాటు చేస్తున్నారు. అతి తక్కువ సమయంలోనే ఈ సభ నిర్ణయించడం నేపథ్యంలోనే పూర్తిగా కంప్లీట్గా దానికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ముందు చూస్తున్నారు. టీడీపీ నేత శంకర్ రెడ్డి ఉన్నారు. సార్, ఏంటి ఈ యొక్క సభ ఏర్పాటు ముఖ్య ఉద్దేశం ఏంటి? ముఖ్యంగా వైసీపీ కూడా చెప్తోంది వెన్నుపోటుకు 2 ఏళ్ళు అనేటువంటి విమర్శలు కూడా చేస్తుంది. ఏ రకంగా ఉండబోతుంది రేపు? సరే, యాక్చువల్గా మనము ఎన్డీఏ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మనకు 2 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంలో మనము ఏదైతే మన నాయకులు ఎలక్షన్ బిఫోర్ చెప్పారో, చెప్పనివి 2 ఇయర్స్లో చేసిన దాని గురించి ప్రజల కోరిక మేరకు ప్రజలకు వివరించడానికి మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, మరియు మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, మరియు మన బీజేపీ అధ్యక్షులు మాధవన్ సారు అందరూ వచ్చి మా ఉప నాయకుడు, కాబోయే భవిష్యత్ తరం నాయకుడు మన లోకేష్ గారు అందరికీ మనకు ఏమైతే 2 ఇయర్స్ అయింది, ఏం డెవలప్మెంట్ చేశాము, సూపర్ 6 పదాలు ఏమి ఇచ్చాము, చెప్పినవి ఏం చేశాము, చెప్పనివి ఏం చేశాము, సంక్షేమాన్ని అభివృద్ధిని సమపాలనలో తీసుకెళ్ళాము, దాన్ని అంతా ప్రజలకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి రేపు విజయోత్సవ ర్యాలీ మరియు మన 2 ఇయర్స్లో చేసిన అభివృద్ధి ప్రధాన ప్రజలకు చెప్పడానికి కోసం రేపు దాదాపు 15,000 నుంచి 20,000 మధ్య కూర్చున్నట్టు ఒక దీన్ని ఏర్పాటు చేసి మన ముఖ్యమంత్రి వర్యులు సొంత జిల్లా, సొంత కాన్స్టిట్యున్సీ మన చంద్రగిరి కాన్స్టిట్యున్సీలో ఇక్కడ మనం సభ నిర్వహించడానికి సన్నద్ధాలు జరుగుతుంది. తిరుపతి జిల్లాలో ఏర్పాటు చేయడానికి అంటే ఇండస్ట్రీస్ పరంగా అటు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్కి సరిహద్దు ఉన్నటువంటి సత్యవేడు నియోజకవర్గంలో శ్రీ సిటీ ఉంది. అనేక పరిశ్రమలు కూడా అక్కడ ఏర్పాటు చేసినట్టు. కానీ వైసీపీ విమర్శలు మాత్రం అక్కడ ఏర్పాటుకు లేదు, కావాలనే ప్రభుత్వ ప్రచారాలు మాత్రమే జరుగుతున్నాయని చెప్తున్నారు. అలాగే ఏం లేదు సార్, 8,500 ఎకరాల భూమిలో దగ్గర 250 ఇండస్ట్రీసు 31 దేశాల నుంచి ఇక్కడ పెట్టుబడి పెట్టారు. సో దగ్గర 70,000 మంది ఎంప్లాయీస్ ఉన్నారు. అక్కడ ఎవరిని అడిగినా చెప్తారు, ఇదేమి దాపెట్టింది ఏమీ లేదు. సో ఇప్పుడు రీసెంట్గా కూడా మన లోకేష్ గారు వచ్చి ఎల్జీ కంపెనీని 1000 కోట్ల పెట్టుబడితో చేశారు. దాన్ని దగ్గర 2,000 మంది ఎంప్లాయీస్ కలుగుతుంది. మళ్ళీ ఇప్పుడు మన రాయల్ ఎన్ఫీల్డ్ ఉంది, 2,500 కోట్ల పెట్టుబడితో దగ్గర 5,000 మందికి ఎంప్లాయ్మెంట్ కల్పించడానికి కూడా అవకాశాలు ఉన్నాయి. ఎల్జీ పాలిమర్స్ కూడా దగ్గర ఒక 5,000 క్రోర్స్తో పెట్టుబడి పెడుతున్నారు. దాన్ని ఒక 10,000 మంది, 7,000 నుంచి 10,000 మంది ఎంప్లాయ్మెంట్ కూడా వస్తారు. సో ఇది ఒక మంచి హబ్గా తయారవుతుంది మన తిరుపతి జిల్లాలోని శ్రీ సిటీ మా సత్యవేడి కాన్స్టిట్యున్సీ. రీసెంట్గా మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా దగ్గర 25,000 కోట్ల పెట్టుబడులు వచ్చాయి. పురుషోత్తంతో ఉమాశంకర్, బిగ్ టీవీ, తిరుపతి.